మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. తెగించి అబద్దాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇది ఏదన్నా మనం సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగాల. అయ్యా ఇది చేసినారు, మరి ఇది పెడితే మీరంతా అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు అని. అంటే మోడీ అక్కడ దేశంలో ఉండే ల్యాండ్ అంతా మోడీ అమ్ముకుంటాడు, లేదా ముఖ్యమంత్రి కొంత అమ్ముకోనో ప్రధానమంత్రి కొంత అమ్ముకోవాలా? మరి ఆయన మీద అటాక్ పెట్టాలా? బీజేపీ స్టేట్ యూనిట్ మీద అటాక్ పెట్టాలా మీ పార్టీ ఇట్లా చేసిందని? అసలు బీజేపీ వాళ్ళు దాని మీద స్టాండ్ చెప్పాలా? ఓ రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ చేస్తే ఓ రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ అన్ని చోట్ల దాన్ని ఎట్లయితే డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు. ఓ మంచి ఉద్దేశంతో అక్కడ తయారు చేశారనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. దీంట్లో ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే అవన్నీ వచ్చిన తర్వాతనే యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ టు అదర్ స్టేట్స్ అన్నీ కూడా చేసేదాన్ని బట్టి చాలా ఎక్సర్సైజ్ జరగాల. అలాంటి దాని మీద ఇంత అడ్డగోలుగా చేసి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా?